అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ గ్రామర్ మొత్తం కూడా డీల్ చేయడం జరిగింది. సెమ్ 1 కానివ్వండి, యాస్ వెల్ యాస్ సెమ్ 2 కానివ్వండి. అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్‌లో ఉంచడం జరిగింది. ఆ ప్లేలిస్ట్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ప్లేలిస్ట్ మొత్తం కూడా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియకపోతే లింక్ పంపగలరు అని కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియోస్ దగ్గర పెట్టినట్లయితే ఈ వీడియోస్ కింద ఖచ్చితంగా వాటికి నేను లింక్ పంపిస్తాను. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 115 టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఫిజికల్ బుక్ కనుక ఉన్నట్లయితే మామూలుగా పేపర్ బుక్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 115 అట్లా కాకుండా మీ దగ్గర పీడిఎఫ్ మొబైల్లో కనుక అవైలబిలిటీగా ఉంటే పేజ్ నెంబర్ 43 సెమ్ 2లో 43 దాంట్లో వాయిస్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేది ఉన్నదన్నమాట. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే జనరల్గా సబ్జెక్ట్ అనేది మనకి చెప్పడం జరగదు. ఐ మీన్ సబ్జెక్ట్‌కి అంత ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరగదు. అండ్ యాజ్ వెల్ యాజ్ రిక్వెస్ట్ కానివ్వండి, ఆర్డర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి. క్లోజ్ ద డోర్ అంటాం. క్లోజ్ ద డోర్ అంటే అక్కడ సబ్జెక్ట్ యూ అనేది దాన్ని యూ క్లోజ్ ద డోర్ అని వాడాం. క్లోజ్ ద డోర్ ఎందుకు వాడుతున్నాం అంటే ఎదురుగా ఉన్న వ్యక్తినే కదా చెప్తుంది. కాబట్టి ఆ యూని ఏం చేస్తాం అంటే పక్కన తప్పిస్తాం. క్లోజ్ ద డోర్ అని అనేస్తాం. ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. వాయిస్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట. సబ్జెక్ట్ ఇక్కడ 2 ఉదాహరణలు. అన్ ఐలాండ్ వాజ్ మేడ్ ఫర్ బాబా అండ్ బాబా ఎట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం చూసుకుంటే అన్ ఐలాండ్ వాజ్ మేడ్. సబ్జెక్ట్ ఇది. యాక్షన్ వర్డ్ వాజ్ మేడ్. సబ్జెక్ట్ ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే హీరోనా? ఐలాండ్ హీరోనా? కాదు. ఇట్స్ నాట్. ఇక్కడ రెండో దాంట్లో చూడండి బాబా ఎయిట్. ఎస్, ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్రియాశీలకంగా ఉంది. అంటే ఏదైతే పని ఉందో అది చేయడానికి సబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. హీరో అనేవాడు ఉన్నాడు. హీ కిక్డ్ ద బాల్. హీ అనేవాడు హీరో ఆడ. అంటే సబ్జెక్టు క్రియాశీలకంగా ఉంది, పని చేస్తుంది. యాన్ ఐలాండ్ వాజ్ మేడ్. ఏమైంది? ద్వీపం నిర్మించబడింది. ఎవరి చేత? చేసిన హీరో ఏడి? యాక్షన్ డ్యూయర్ లేకపోతే డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ ఏడి? లేడు. కాబట్టి అలాంటి వాటిని ఏమంటారంటే యాన్ ఐలాండ్ వాజ్ మేడ్. ఇది వచ్చేసి జనరల్గా ఈ దాంట్లో సబ్జెక్ట్ అనేది క్రియాశీలకంగా లేదు అంటాం. ఇక్కడైతే సబ్జెక్ట్ బాబా ఎట్. ఎస్, దేర్ ఇస్ అ సబ్జెక్ట్. బాబా తినేను, తిన్నారు, బాబా తిన్నారు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది క్రియాశీలకంగా ఉంది. ఆ విషయాన్ని గమనించండి. సార్ ఇదంతా ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఒకటి చూడండి, మన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏంటంటే క్రియాశీలకంగా ఉంటాడు. మరి ప్యాసివ్ వాయిస్ ఏంటంటే సబ్జెక్ట్కి అంత ప్రాముఖ్యత ఉండదు. చూడండి, సమ్ వన్ స్టోల్ ద పర్స్. ఎవరో పర్స్ దొంగిలించారు. ఇక్కడ యాక్చువల్గా ఎవరో తెలియదు, దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి వాటిని ప్యాసివ్ వాయిస్లో చెప్తాడు. మై పర్స్ వాజ్ స్టోలెన్. నా పర్సు దొంగిలించబడింది. అది ఎవరు తీశారో తెలియదు. అలాంటి వాటికి ఏంటంటే ప్యాసివ్ వాయిస్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే చెప్పుకున్నాం. యు అనేది లోపిస్తుంది అంటే సబ్జెక్ట్ అనేది లోపిస్తుంది, కానీ సబ్జెక్ట్ ఉంటుంది. యూ డూ ఇట్ ఎట్ వన్స్ అని అర్థం. డూ ఇట్ ఎట్ వన్స్ అంటే ఎవరిని అంటున్నట్టు అంటే యూ ఉంటుంది సబ్జెక్ట్. అలాంటి వాటికి మనం ఎలా రాయాలి ప్యాసివ్ వాయిస్ అంటే ఇక్కడ చూడండి, డూ ఇట్ ఎట్ వన్స్. ఇలాంటి వాటిని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలంటే లెట్ అనే దానితో మనం మారుస్తాం. వేటిని మారుస్తాం? ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మారుస్తాం. ఎలా మారుస్తాం? ఈ ఫార్ములా ద్వారా మారుస్తాం. ఎట్లా చూడండి, లెట్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఇంపరేటివ్ సెంటెన్స్కి వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? యూ అనేది మిస్ అవుతుంది లేదా సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది. అది రిక్వెస్ట్లో ప్లీజ్ గివ్ మీ పెన్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. అక్కడ సబ్జెక్ట్ ప్లీజ్ యూ గివ్ మీ యువర్ పెన్ అని అనాలి, కానీ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంట. క్లోజ్ ద డోర్, ఆర్డర్, ఇలాంటివి అనమాట. డూ ఇట్ ఎట్ వన్స్ ఒకేసారి ఆర్డర్ ఇది. కాబట్టి ఇలాంటి వాటిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ వాడతాం. తర్వాత ఆబ్జెక్ట్ని ఫైండ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంది? సెంటెన్స్లో సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఉంటాయండి. సబ్జెక్ట్ అంటే వాడు చేస్తాడు, ఏదైతే చేయించుకుంటుందో అది ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఐ కిక్డ్ ద బాల్. ఐ అనేది సబ్జెక్ట్, బాల్ అనేది ఆబ్జెక్ట్. ఏం చేయించుకుంది? తన్నించుకుంది. అట్లా అనమాట. ఇక్కడ ఏముందంటే ఆబ్జెక్ట్ ఎటోన్స్ అనేది తోకండి. అసలు దానికి అసలు తోక ఇది. డూ ఇట్ అనేది అక్కడ మామూలు కోర్ సెంటెన్స్ ఏదైనా చెప్పుకోవాలంటే డూ ఇట్. లెట్ ఇట్ బి డన్ అవుతుంది ప్యాసివ్ వాయిస్. ఎట్లా? లెట్ తర్వాత ఆబ్జెక్ట్ రాసాం ఇట్, బిఈ రాసాం,
నాట్ గనక సెంటెన్స్లో ఉంటే నాట్ పెడతాం, లేకపోతే పెట్టాం. అది గమనించండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 నాట్ కనుక సెంటెన్స్లో లేకపోతే. నాట్ కనుక ఉందనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నట్టు, అప్పుడు మాత్రమే బి ముందు ఆ నాట్ని చేరుస్తాం. అది గుర్తుపెట్టుకోండి. లెట్ రాసాం, అదిగోండి లెట్ రాసాం. తర్వాత ఆబ్జెక్ట్ ఏంది, ఇట్ రాసాం. తర్వాత ఏముంది, బిఈ ఉంది. నాట్ ఎందుకు రాలేదంటే నాట్ ఇందులో లేదు కాబట్టి రాయాల, బిఈ రాసాం. తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాసాం. ఏది వెర్బ్, ఇది ముందే ఉంటుంది, ఫస్టే ఉంటుంది. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఫస్టే ఉంటుంది కాబట్టి డూ, డిడ్, డన్ రాసాం. తోక ఏదైతే ఉందో చివరిలో అతికిచ్చాం. ఓపెన్ ద డోర్, లెట్ రాసాం ముందు. ఆబ్జెక్ట్ ఏంది, డోర్. ఓపెన్ ఏంటి, వెర్బ్, ద డోర్ రాసాం. తర్వాత బి రాసాం. నాట్ ఎందుకు రాయాల, ఈ సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి రాయాల, బి. తర్వాత V3కి ఓపెన్ ఎందుకు, వెర్బ్ అనేది ఇక్కడ ఓపెన్, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఫస్టే వెర్బ్ పలకరిస్తుంది కాబట్టి అది. మరి రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ అనేది ముందు రావచ్చు, అంత మాత్రం అది వెర్బ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓపెన్, ఓపెన్డ్, ఓపెన్డ్, ఈడీ చేర్చడం ద్వారా అయ్యేవాడిని రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ అంటారు మామూలుగా. ఇక డూ ఇట్, డిడ్, డన్ ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్ ఫార్మ్స్ అంటారు. తర్వాత డు నాట్ బీట్ ద బెంచ్. ఇక్కడ డు నాట్ ఒకటి, బీట్ ఒకటి, ద బెంచ్ అనేది ఆబ్జెక్ట్, బీట్ అనేది ఏంటి, బీట్ అనేది వెర్బ్ అవుతుంది. ఎందుకు ముందే పెట్టలేదంటే డు నాట్ రావాలి కాబట్టి, అంటే నాట్ అనే సెన్స్ రావాలి కాబట్టి. యాక్చువల్గా బీట్ ద బెంచ్, బెంచ్ని కొట్టొద్దని చెప్పాలంటే డు నాట్ అనేది రావాలి. లెట్ రాసాం. తర్వాత ఆబ్జెక్ట్ ద బెంచ్ రాసాం. నాట్ ఉంది కాబట్టి నాట్ బీ రాసాం. వెర్బ్ థర్డ్ ఫామ్ రాయాలి, బీటెన్. లెట్ ద బెంచ్ నాట్ బీ బీటెన్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని రాద్దామండి. ఎక్సర్సైజెస్ ఇచ్చారు కదా. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. బ్రింగ్ అనేది వెర్బ్ అండి. ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఆబ్జెక్ట్ అండి. యు అనేది ఉంటుంది కానీ కనబడదు, అది ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క లక్షణం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎలా రాస్తాం అంటే ముందు లెట్ అనేది రాస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. వాటర్ ఎందుకు అనకూడదు, వాటర్ అంటే గ్లాసు నీళ్లు తెమ్మంటాం జనరల్గా. అదంతా కూడా ఒక ఆబ్జెక్ట్, ఒక వర్డ్ కిందే మొత్తం. ఒక యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్, బట్ కాకపోతే ఏంటంటే ఒక వర్డ్ కిందే పరిగణిస్తాం అనమాట, ఆబ్జెక్ట్ కిందే పరిగణిస్తాం. లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. తర్వాత ఏముంది, నాట్ ఉందా ఇందులో, లేదు కాబట్టి నాట్ రాయం. తర్వాత బి ఉంది. మరి వెర్బ్ ఏంటి, బ్రింగ్. బ్రింగ్కి V3 ఫామ్ ఏంటి, బ్రింగ్, బ్రాట్, బ్రాట్. అట్లా రాసేసాం, ఫుల్ స్టాప్ పెట్టాం. దీంతో బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బి బ్రాట్. ఓకే, నెక్స్ట్ రెండోది డు నాట్ పిక్ ద పేపర్ కదా. దీన్ని మనం ఏం చేయాలి, లెట్ అనేది ముందు రాసేసాం. తర్వాత ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంది, ద పేపర్. ద పేపర్ రాసాం. నాట్ ఉంది కాబట్టి నాట్ రాస్తాం, బిఈ రాస్తాం. నెక్స్ట్ ఏముంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. అక్కడ వెర్బ్ ఏంటి, పిక్ అనేది వెర్బ్. ఇక్కడ పిక్, పిక్ట్, పిక్ట్. ఈ విధంగా లెట్ ద పేపర్ నాట్ బి పిక్డ్. నెక్స్ట్ గివ్ హిమ్ ద బుక్. లెట్ రాస్తాం ముందు, ఏదైనా ఇంపరేటివ్ సెంటెన్స్కి ముందు లెట్ అనేది రాస్తాం. ఓకే, ఇప్పుడు ఓకే లెట్ అనేది రాస్తాం. తర్వాత జనరల్గా రిక్వెస్ట్లు ఉన్నాయనుకోండి, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రిక్వెస్ట్ ప్లీజ్తో స్టార్ట్ అయ్యాయి. ఓకే, లెట్ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ద బుక్ అనేది ఆబ్జెక్ట్. లెట్ ద బుక్. తర్వాత నాట్ ఉందా, లేదు కాబట్టి బిఈ రాసేస్తాం. బిఈ రాసిన వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాస్తాం. గివ్, గేవ్, గివెన్. లెట్ ద బుక్ బి గివెన్. ఎవరికి, టు హిమ్. హీ అను అక్కడ హిమ్ అని ఉంది కానీ మనకి చివరికి వచ్చేసరికి టు హిమ్ అవుతుంది. లెట్ ద బుక్ బి గివెన్ టు హిమ్. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇదంతా ఏంటంటే తోక కిందకి వస్తుంది అనమాట. తర్వాత డు నాట్ రైట్ ద క్వశ్చన్స్. లెట్ అనేది ముందు రాసేస్తాం ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. తర్వాత ఆబ్జెక్ట్ని ఫైండ్ చేయాలి. ఆబ్జెక్ట్ వెర్బ్ తర్వాత మోస్ట్ ఉంటుంది కదా, కాబట్టి మోస్ట్ మనకు అయ్యే కనబడుతున్నాయి కదా. ఆబ్జెక్ట్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది కదా. లెట్ ద క్వశ్చన్స్, అక్కడ మన నాట్ ఉందా లేదా అనేది తీసుకోవాలి. ఉంది కాబట్టి లెట్ ద క్వశ్చన్స్. నాట్ అనేది రాస్తాం. తర్వాత బిఈ రాస్తాం. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాస్తాం. రైట్, రోట్, రిటర్న్. లెట్ ద క్వశ్చన్స్ నాట్ బి రిటర్న్. అయిపోయింది. డు నాట్ రైట్ ద క్వశ్చన్ అంటే లెట్ ద క్వశ్చన్స్ నాట్ బి రిటర్న్.
తర్వాత చూస్తే డు నాట్ వేస్ట్ వాటర్ అనేది మనకు కనబడుతుంది. డు నాట్ వేస్ట్ వాటర్ చూడండి. ఇప్పుడు లెట్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. లెట్ తర్వాత వేస్ట్ తర్వాత వెర్బ్ తర్వాత ఉంది చూడండి, వాటర్. వాటర్ రాస్తాం, లెట్ వాటర్. తర్వాత నాట్ ఉందా, నాట్ ఉంది కాబట్టి నాట్ రాస్తాం. తర్వాత బీ రాస్తాం. తర్వాత ఏదైతే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉందో అది రాస్తాం. డు నాట్ వేస్ట్ వాటర్, లెట్ వాటర్ నాట్ బి వేస్టెడ్. డు నాట్ వేస్ట్ వాటర్, లెట్ రాసాం. తర్వాత ఆబ్జెక్ట్ రాసాం. ఏంటి ఆబ్జెక్టివ్ ఇక్కడ ఉంది చూసారా, మెయిన్ వెర్బ్ తర్వాత ఉంది వాటర్ అనేది రాసాం. నాట్ ఉంది కాబట్టి నాట్ రాసాం, బి రాసాం. తర్వాత వేస్ట్కి థర్డ్ ఫామ్ వేస్ట్, వేస్టెడ్, వేస్టెడ్ రాసేసాం. నెక్స్ట్ ప్లాంట్ మోర్ సాప్లింగ్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఇంత పొడవు ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా సింపుల్. ఇలాంటివి ఇచ్చినప్పుడు తోక అనేది ఉంటుందనేది గమనించండి. మనం పెద్ద పెద్ద లాంగ్ సెంటెన్స్ చూసి భయపడుతుంటాం, అనవసరం. అది ఎట్లా ఉంటుందంటే మామూలు దేహం కన్నా తోక ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా ప్రిపోజిషన్స్ ఇస్తారు చూసారా, అక్కడ నుంచి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది అది తోక అవ్వడానికి ఛాన్సెస్. ఎప్పుడు కూడా ఏ రూల్ కూడా 100% వర్తించదండి, ఎక్కడో కొన్ని మినహాయింపులు ఉంటాయి. కాబట్టి మనకి మోస్ట్ ఎక్కువ సార్లు ఏదైతే మన గెస్ కరెక్ట్ అవుతుందో అదే కరెక్ట్, ఆ రకంగా వెళ్ళిపోవాలి. ఈ ప్రిపోజిషన్ తర్వాత నుంచి తోక అనమాట. ప్లాంట్ మోర్ సాప్లింగ్స్ అనేది మెయిన్ విషయం. కాబట్టి మనం ఏం చేస్తాం, లెట్ అనేది రాసేస్తాం. చూడండి, ప్లాంట్ మోర్ సాప్లింగ్స్. సాప్లింగ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. తర్వాత నాట్ ఉందా, లేదు, బి రాస్తాం. లెట్ సాప్లింగ్స్ బి ప్లాంటెడ్. తోక ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఈ విధంగా రాయాలన్నమాట. ఇదండి, అండ్ చాలా సింపుల్ అనమాట. ఈ ప్యాసివ్ వాయిస్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో లెట్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ అనేది రాస్తాం. నాట్ ఉంటే నాట్ పెడతాం. తర్వాత బీ అంటే బీనే పెడతాం. తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాస్తాం. తర్వాత తోక ఏదైనా ఉన్నా, అదర్ వర్డ్స్ ఏమైనా ఉన్నా వాటికి మామూలుగా అతికిచ్చేస్తాం. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ అనేది. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగం. ఒక 7th క్లాస్ ఒక్కటే కాదు, డిఎస్సి కానీ మొత్తానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.